లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడి జననం గురించి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తన ఇంట్లో పెరుగుతున్నది వసుదేవుడి కుమారుడే అన్న సంగతి నందుడికి తెలుసు. యశోదకు మాత్రం తెలీదు. అవతార పురుషుడి జన్మ రహస్యాన్ని నందుడు తనలోనే దాచుకున్నాడు. కాని గోకులంలో మాత్రం శ్రీకృష్ణుడి జననం తర్వాత సంబరాలు అద్భుతంగా జరిగాయి. మధుర ప్రజలు ప్రతి ఏటా కంసుడికి పన్నులు కడుతుంటారు. అలా పన్నులు కట్టేందుకు నందుడు మధురకు వెళ్లాడు. అప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించాడని కంసుడికి తెలుసు. కాబట్టి దేవకీ వసుదేవులను జైలు నుంచి గృహ నిర్బంధానికి మార్చాడు. అలా మధురకు వెళ్లిన నందుడు తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు తండ్రి అయిన వసుదేవుణ్ణి కలిశాడు. తన కుమారుడు నందుడి దగ్గరే ఉన్నాడు కాబట్టి అతన్ని చూడగానే వసుదేవుడికి దుఃఖం ఆగలేదు. అతన్ని పలుకరించి క్షేమ సమాచారాలన్నీ కనుక్కున్నాడు. కంసుడు వెతికి వెతికి మరీ చంటి పిల్లలను చంపేస్తున్నాడని, ఎలాగైనా పిల్లలను కాపాడాలని నందుడిని వసుదేవుడు హెచ్చరించాడు. అది విన్నందుకు కంగారుపడి వెంటనే తన పల్లెకు బయలుదేరాడు. రోజుల పిల్లాడైన శ్రీకృష్ణుడి మీద కంసుడు ఎన్ని దాడులు జరిపించాడంటే కంసుడు ఎంత దుర్మార్గుడో ఆ ఘోరాలే చెప్తాయి. అప్పటికే కంసుడు తన సైన్యంలో ఉన్న పూతన అనే రాక్షసిని పంపించాడు. ఆమె ఊళ్ళో తిరుగుతూ కనిపించిన పసిపిల్లలందర్నీ చంపేస్తోంది. అలా నందుడు ఉన్న గోకులానికి వచ్చింది. పోతనగారి భాగవతంలో ఈ గోకులాన్ని వ్రేపల్లె అని రాశారు. వ్రేపల్లె అని కూడా అనవచ్చు. ఒక అందమైన యువతి రూపంలో పూతన వ్రేపల్లెలో తిరుగుతోంది. శ్రీకృష్ణుడిని చూసేందుకు అప్పటికే చాలామంది గోపికలు ఆ ఇంట్లో ఉన్నారు. నందుడి ఇల్లంతా సందడిగా ఉంది. అదే సమయంలో పూతన కూడా ఆ ఇంట్లోకి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి గోపికలు కూడా ఆశ్చర్యపోయారు. అందరూ ఆమె మాయలో పడిపోయారు. అక్కడ ఉన్న పసిబాలుడి రూపంలో ఉంది విష్ణువు అని పూతన గ్రహించలేకపోయింది. పసిపిల్లాడే కాబట్టి చంపడం చిన్న పని అనుకుంది. అలాగే చిన్ని కృష్ణుడి దగ్గరకు వచ్చింది. మరోవైపు యశోద రోహిణి వారిస్తున్నా వినకుండా చిన్ని కృష్ణుణ్ణి ఎత్తుకొని తన చనుబాలిచ్చింది. ఆ పాలలో ఉన్న విషంతో కృష్ణుణ్ణి చంపాలన్నది పూతన ఆలోచన. కాని సర్వాంతర్యామి అయిన విష్ణువుకి ఇది తెలీదా? పూతన పాలనే కాదు, తన ప్రాణాలను కూడా పీల్చేశాడు. ఏం జరుగుతుందో పూతనకు అర్థం కాలేదు. అందమైన మాయారూపాన్ని విడిచి తన నిజస్వరూపంతో పూతన పెద్ద పెద్ద కేకలు పెడుతూ పడిపోయి ప్రాణాలు విడిచింది. ఆమె రాక్షస శరీరం ఒక ఊరంతా ఉందని భాగవతంలో వివరించారు. అంత పెద్ద శరీరంతో పూతన పడిపోయి ఉంది. ఒక చిన్న బాలుణ్ణి సంహరించేందుకు కంసుడు అంతటి భయంకర రాక్షసిని జాలి లేకుండా పంపాడు. పూతన మృత శరీరంపై ఆడుకుంటున్న శ్రీకృష్ణుణ్ణి చూసి యశోద భయపడిపోయింది. అతణ్ణి ఎత్తుకొని లాలించింది. అంత పెద్ద శరీరానికి నందుడు మిగిలిన గోపాలకులు దహన సంస్కారాలు చేశారు. రోజుల పిల్లల వయసు నుంచే శ్రీకృష్ణుడు కష్టాలు ఎదుర్కొన్నాడు. శ్రీరాముడికి కష్టాలు వనవాస సమయం నుంచి ఎదురైతే శ్రీకృష్ణుడి జన్మమే కారాగారవాసంతో మొదలై అడుగడుగునా ప్రాణగండాలతో అతని జీవితం గడిచింది. నిజానికి రాముడికన్నా కృష్ణుడు అనుభవించిన కష్టాలే ఎక్కువ. అలా పూతన గండం తప్పిందని గోకులంలో అంతా సంబరాలు చేసుకున్నారు. అంతటి రాక్షసిని సంహరించిన శ్రీకృష్ణుడు సామాన్యుడు కాదని, సాక్షాత్ భగవంతుడి స్వరూపమే అని గోకులంలో అంతా అనుకున్నారు. కాని యశోద మాత్రం తన బిడ్డకేమవుతుందో అన్న భయంతో బాలకృష్ణుణ్ణి జాగ్రత్తగా చూసుకుంటోంది. కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణుడు బోర్లా పడ్డాడు. ఆ సంబరాన్ని నంద యశోదలు ఘనంగా చేద్దాం అనుకున్నారు. ఊరికి దగ్గరలోనే ఏర్పాట్లు చేశారు. ఒక ఎడ్లబండిపై అన్ని రకాల తినుబండారాలు పెట్టారు. యశోద ఆ కార్యక్రమాల హడావుడిలో ఉంది. పిల్లాడికి ఎండ తగులుతుందని ఆ ఎడ్లబండి కింద కృష్ణుణ్ణి పడుకోబెట్టింది. ఆ ఎడ్లబండి చక్రం మామూలు చక్రం కాదు. అది చక్రం రూపంలో ఉన్న చక్రాసురుడు. ఆ చక్రాసురుడు కృష్ణుణ్ణి తొక్కి చంపుదామని అనుకున్నాడు. ఈలోపు శ్రీకృష్ణుడు తన కాలి స్పర్శతో ఆ బండిని తన్నాడు. అంతే, అంత ఎడ్లబండి ఆకాశమంత ఎత్తు ఎగిరి కింద పడింది. ఆ బండి మొక్కలైంది. నంద యశోదలు భయపడిపోయారు. బండి కింద కృష్ణుడున్నాడు. అతనికేమైందో అని భయపడ్డారు. కాని ఆ బండి కింద కృష్ణుడు నవ్వుతూ కనిపించాడు. ఇలా చిన్నప్పటినుంచి కృష్ణుణ్ణి చంపేందుకు కంసుడు రాక్షసులతో కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు యశోద కృష్ణుణ్ణి ఎత్తుకుంది. ఎందుకో అకస్మాత్తుగా కృష్ణుడు బరువుగా మారిపోయాడు. అంత బరువుగా మారిన కృష్ణుణ్ణి ఎత్తుకోలేక యశోద కిందకు దించి పడుకోబెట్టింది. అప్పుడు కంసుడు పంపిన మరో రాక్షసుడు కృష్ణుణ్ణి చంపాలని చూశాడు. అతనే తృణావర్త. తృణావర్తం అంటే మనకు అమెరికాలో కనిపించే టోర్నడో అన్నమాట. విపరీతమైన సుడిగాలి రూపంలో ఆ తృణావర్త అనే రాక్షసుడు గోకులాన్ని చుట్టేశాడు. బాలకృష్ణుణ్ణి ఆ గాలితో చుట్టేసి పైకి తీసుకువెళ్లిపోయాడు.
ఆ గాలితో ఉక్కిరిబిక్కిరి చేసి చంపుదామనేది తృణావర్త ఆలోచన. తృణావర్త ధాటికి ఊరంతా దుమ్ముతో నిండిపోయింది. సూర్యుడు కూడా కనిపించనంత దట్టంగా దుమ్ము నిండింది. ఊరంతా చీకటైపోయింది. సుడిగాలిలో చిక్కుకున్న కృష్ణుణ్ణి చూసి యశోద భయపడిపోయింది. చనిపోయాడనుకొని ఆమె మూర్ఛపోయింది. ఆ గాలిలో కృష్ణుడు అలా అలా బరువెక్కడం మొదలుపెట్టాడు. ఎంత బరువు అయ్యాడంటే తృణావర్తుడు కూడా ఆ బరువుని మొయ్యలేక కుప్పగూలిపోయి రాళ్లపై పడి మరణించాడు. ఆ రాక్షసుడిపై కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అలా కంసుడు పంపిన తృణావర్తను కూడా పసిబాలుడైన కృష్ణుడు తన మాయతో చంపాడు. అలా రోజుల పిల్లవాడిగా ఉన్న రోజుల్లోనే కృష్ణుడు పూతన, చక్రాసుర, తృణావర్త అనే రాక్షసులను సంహరించాడు. ఒకరోజు వసుదేవుడి దగ్గరకు గర్గా మహర్షి వచ్చారు. శ్రీరాముడి వంశానికి వశిష్ఠుడు రాజగురువు. అలాగే వసుదేవుడి వంశానికి రాజగురువు గర్గా మహర్షి. తన బిడ్డలకు నామకరణం చేయాలని వసుదేవుడు గర్గ మహర్షిని కోరాడు. కంసుడికి తెలియకుండా రహస్యంగా గర్గ మహర్షి గోకులానికి వెళ్ళాడు. అంతటి మహర్షి తమ గోకులానికి రాగానే యాదవులంతా ఒక సంబరంలా చేశారు. గర్గ మహర్షే బలరామకృష్ణులకు ఆ పేర్లు పెట్టారు. బలమైన వాడు, యాదవులను ఐక్యంగా ఉంచేవాడు గనుక రోహిణీపుత్రుడికి బలరాముడని పేరుని గర్గ మహర్షి పెట్టారు. దేవకీ గర్భం నుంచి రోహిణి గర్భానికి ఆకర్షింపబడినవాడు కాబట్టి సంకర్షణ అనే పేరును కూడా పెట్టారు. కృష్ణుడికి ఆ పేరు ఎందుకు పెట్టారో గర్గ మహర్షి వివరించారు. అంతకుముందు మన్వంతరాల్లో దేవదేవుడెత్తిన అవతారాల్లో కృతయుగంలో తెల్లగాను, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపరయుగంలో పచ్చగాను భగవంతుడు ఉండేవాడు. కాని ఇప్పుడు నల్లని దేహంతో జన్మించాడు. నలుపు అంటే కృష్ణ అని అర్థం. అందువల్ల ఆ బిడ్డకు శ్రీకృష్ణ అని గర్గ మహర్షి నామకరణం చేశారు. అలా పరమాత్మ కృష్ణ పరమాత్మ అయ్యాడు. వసుదేవుడి కుమారుడు గనుక వాసుదేవుడు అని కూడా కృష్ణుడికి పేరుంది. యశోద పెంచింది కాబట్టి యశోదా కృష్ణ అని, నందుడి ప్రేమను పొందాడు కాబట్టి నందనందన అని కృష్ణుడికి చాలా పేర్లున్నాయి. ఇక అక్కడ్నుంచి బాలకృష్ణుడి ఆటలు, వెన్న దొంగలించడం లాంటి అల్లర్లతో కృష్ణుడి బాల్యం గోకులంలో చాలా అందంగా సాగుతోంది. మరోవైపు కంసుడు తన శత్రువు కోసం వెతుకుతూనే ఉన్నాడు. కృష్ణుడు చేసే అల్లరి పనులకు గోపికలు యశోదతో గొడవ పెట్టుకోవడం, ఇవన్నీ శ్రీకృష్ణుడి బాల్యంలో జరిగిన విశేషాలు. ఒకరోజు కృష్ణుడు మన్ను తిన్నాడు. అది చూసి యశోద కృష్ణుణ్ణి మందలించి నోరు చూపించమంది. కాని ఆ నోటిలో సమస్త విశ్వాన్ని తన తల్లి యశోదకు చూపించాడు కృష్ణుడు. తాను చూస్తున్నది నిజమో భ్రమో అర్థం కాక యశోద ఆశ్చర్యపోయింది. కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని యశోదకర్థమైంది. ఈ ఘటనల తర్వాత ముఖ్యమైన ఘట్టం మరొకటుంది. ఒకరోజు కృష్ణుడి అల్లరి భరించలేక యశోద అతణ్ణి ఒక రోలుకు కట్టేసింది. ఆ రోలుతో పాక్కుంటూ 2 పెద్ద పెద్ద మద్ది చెట్లను కూల్చేశాడు కృష్ణుడు. ఆ మద్ది చెట్ల నుంచి నలకూబరుడు, మణిగ్రీవ అనే 2 గంధర్వులు శాప విమోచనం పొందారు. కుబేరుడికి 2 కుమారులు. వారే నలకూబర, మణిగ్రీవ. కుబేరుడు అంటేనే అత్యంత ధనవంతుడు కదా, అందుకే అతని కుమారులకు ఆ ధన గర్వం ఎక్కువగా ఉండేది. వారు ఆ అహంకారంతో ఒకసారి వారి దేవకన్యలతో నగ్నంగా జలకాలాడుతున్నారు. అప్పుడే నారదుడు అటువైపు వచ్చాడు. అతన్ని చూసి దేవకన్యలు వస్త్రాలు ధరించి నమస్కరించారు. కాని నలకూబర, మణిగ్రీవ మాత్రం నారదుణ్ణి చూసి కూడా మద్యం మత్తులో దిగంబరంగానే నిల్చున్నారు. అప్పుడు నారదుడు ఇలా అన్నాడు: ధనవంతుడు ఎవర్నీ లెక్క చేయడు. ధన బలంలో అందర్నీ హింసించాలని, అవమానించాలని చూస్తాడు. ధనం లేని పేదలు ఆకలితో చనిపోతున్నా కూడా ఇతరులకు హాని చేయాలని చూడరు. అందుకే ధనవంతుల కంటే ధనం లేనివారే సంస్కారులు అన్నాడు నారదుడు. అందువల్ల ఈ ధనవంతులకు సంస్కారం విలువ తెలియాలంటే వీరికి కటిక దారిద్ర్యాన్ని చూపించాలని నారదుడు అనుకున్నాడు. ఐశ్వర్య మదంతో విర్రవీగుతున్న మీ ఇద్దరు 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా పడి ఉండండని నలకూబర, మణిగ్రీవలను నారదుడు శపించాడు. విష్ణువు శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్నప్పుడు అతని స్పర్శ వల్ల మీకు శాప విమోచనమవుతుందని కూడా చెప్పాడు. అలా నలకూబర, మణిగ్రీవలు 100 దివ్య సంవత్సరాలు మద్ది చెట్లుగా ఉండి కృష్ణుడి స్పర్శ వల్ల మళ్లీ వారి రూపాలు పొందారు. వారు శ్రీకృష్ణుడి అనుమతి తీసుకొని వారి యక్షలోకాలకు వెళ్లారు. చెట్లు కూలిపోయిన శబ్దానికి యశోద పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడ కృష్ణుడున్నాడు. అతనికేమైందో అన్న భయంతో పరుగులు తీసింది. తీరా చూస్తే అక్కడే కృష్ణుడు ఆడుకుంటున్నాడు. రోజుల్లోనే ఇన్ని దుర్ఘటనలు జరగడం చూసి యశోదానందులే కాదు, గోకులం అంతా భయపడింది.
ఇలాంటి ప్రాంతంలో ఉంటే కన్నయ్యకే కాదు పిల్లలందరికీ ప్రమాదమేనని గోకుల పెద్ద అయిన నందుడు భావించాడు. అతను పెద్దలందరితో సమావేశమయ్యాడు. అందరం సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. అలా శ్రీకృష్ణుడి పరివారం అంతా వెళ్లిన ప్రాంతమే బృందావనం. ఇక అక్కడ్నుంచి కృష్ణుడి బాల్యం 14 ఏళ్ల వరకు బృందావనంలోనే గడిచింది. బృందావనంలో శ్రీకృష్ణుడి లీలలను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.